రేపల్లి టౌన్ లో డివైఎఫ్ఐ ప్రాంతీయ కమిటీ ఎన్నికలు జరిగాయి. నూతన కార్యదర్శిగా కేవీ లక్ష్మణరావు, అధ్యక్షులుగా సిహెచ్ ప్రకాష్ ఎన్నికయ్యారు. డివైఎఫ్ఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న ముఖ్య అతిథిగా పాల్గొని నిరుద్యోగులకు ఉపాధి కల్పించి నిరుద్యోగ భృతి ఇవ్వాలని, తీర ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 10 సభ్యులతో నూతన కమిటీ ఎన్నికైంది. ఉపాధ్యక్షులుగా ఏ రత్నకుమార్, వై నవీన్ ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో ఉత్సాహభరితంగా పాల్గొన్న సభ్యులు రామన్న సూచనలను అమలు చేయడానికి కట్టుబడి ఉన్నారు. నా పేరు జి రామన్న, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు బాపట్ల జిల్లా రేపల్లిలో డివైఎఫ్ఐ నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా రాబోయే రోజుల్లో నిరుద్యోగ సమస్య మీద, ముఖ్యంగా గ్రూప్ 1, గ్రూప్ 2 సంబంధించి జాబ్ క్యాలెండర్ లో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పి, అట్లాగే ప్రభుత్వం చెప్పిన 20 లక్షల ఉద్యోగాల సంగతి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఒక కీలకమైన సమస్యగా అసెంబ్లీలో ఒక ప్రత్యేక సమావేశం పెట్టి రాష్ట్ర ప్రభుత్వం చర్చించాలి. కూటమి ఇచ్చిన 6 గ్యారెంటీల్లో ప్రధానంగా ఈ రోజు నిరుద్యోగ భృతి, సంవత్సర కాలం దాడుతా ఉన్న నిరుద్యోగ భృతి మీద ఒక్క మాట కూడా ఈ రోజు ప్రభుత్వం చెప్పడం లేదు. అందుకని రాబోయే రోజుల్లో నిరుద్యోగ సమస్య మీద డివైఎఫ్ఐ పెద్ద ఎత్తున పోరాటం చేయబోతుంది. అలాగే సేవా సమాధాన కార్యక్రమాలు, అలాగే ఆటల పోటీలతో ఈ దేశభక్త పౌరులుగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని డివైఎఫ్ఐ చేయబోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.